తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్లో సంచలనాలు నమోదవుతున్నాయి. దశాబ్దాలుగా రాష్ట్రాన్ని ఏలుతోన్న ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి గండి కొడుతూ నటుడు దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం సంచలన రీతిలో దూసుకెళ్తోంది. ప్రస్తుత కౌంటింగ్ ట్రెండ్స్ ప్రకారం టీవీకే ఏకంగా 104 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ సెంచరీ మార్క్ను దాటేసింది. మరోసారి అధికారం తమదేనన్న ధీమాతో ఉన్న అధికార డీఎంకేకు ఈ ఫలితాలు కోలుకోలేని దెబ్బతీశాయి. ప్రస్తుతం డీఎంకే కేవలం 51 స్థానాలకే పరిమితం కాగా ప్రధాన ప్రతిపక్షం ఏఐఏడీఎంకే 70 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఫలితాల సరళిని చూసి దిగ్భ్రాంతికి గురైన డీఎంకే కార్యకర్తలు సంబరాల కోసం వేసిన టెంట్లను పీకేశారు. డీఎంకే ప్రధాన కార్యాలయం అన్న అరివాలయం జనాలు లేక బోసిపోయింది. పార్టీ నాయకులు కార్యకర్తలు కార్యాలయం వద్దే బోరున విలపిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఏఐడీఎంకే నేతలు అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కాక విస్మయం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ పార్టీ ఈ స్థాయిలో ప్రభావం చూపుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ దళపతి విజయ్ అభిమానులు మాత్రం ఇప్పటికే తమిళనాడు వ్యాప్తంగా వీధుల్లోకి వచ్చి బాణసంచా కాలుస్తూ మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు మొదలుపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత, తటస్థ ఓటర్లు విజయ్ నినాదమైన మార్పునకు జై కొట్టినట్లుగా స్పష్టమవుతోంది. ముఖ్యంగా యువ ఓటర్ల గంపగుత్త మద్దతే విజయ్ని సెంచరీ దిశగా నడిపించిందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ట్రెండ్స్ ఇలాగే కొనసాగితే తమిళనాడులో విజయ్ అధికారాన్ని చేజిక్కించుకునే ఛాన్స్ ఉంది.